ఆగస్టు 1977 ఆగస్టు 15 ఓయియో వెస్లియర్ యూనివర్సిటీ. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉంది. కానీ ఆ రోజు రాత్రి ఏం జరగబోతోంది అంటే భవిష్యత్తులో అది మనకు ఒక మిస్టరీ కానుంది. ఈ యూనివర్సిటీలో ఉన్న బిగ్ ఇయర్ టెలిస్కోప్ దాదాపుగా 30 మీటర్ల వైడ్ వరకు రిఫ్లెక్షన్ ఉంటుంది. రాత్రి 10 గంటల 16 నిమిషాలైంది. అప్పుడు అక్కడ ఒక పెద్ద రేడియో సిగ్నల్ని డిటెక్ట్ చేశారు. ఈ సిగ్నల్ టెలిస్కోప్ ద్వారా IBM 1130 CR ఉంది. అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి ప్రింటర్ వరకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ ప్రింటర్ సౌండ్ తప్ప ఇంకొక చిన్న సౌండ్ కూడా అక్కడ లేదు. టక్కా టక్కా ఆ ప్రింటర్ తనకు వచ్చిన మ్యాటర్ని అంతా ప్రింట్అవుట్స్ తీస్తోంది. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ బిగ్ ఇయర్ టెలిస్కోప్ ఆకాశంలోని సాజిటేరియన్ కాన్స్టలేషన్ నుంచి ఏలియన్ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత కంట్రోల్ రూమ్ టెక్నీషియన్ ఈ ప్రింట్అవుట్ని తీసుకుని ఆస్ట్రోనామర్ జెర్రీ ఎమెన్కు అందజేశాడు. ఆ తర్వాత జెర్రీ ఆ పేపర్లను చాలా క్లియర్గా పరిశీలించాడు. అలా కాసేపు పేపర్లను బాగా పరిశీలించిన తర్వాత ఒక చోట జెర్రీ ఆగిపోయాడు. అక్కడ జెర్రీ ఒక డిఫరెంట్ సిగ్నల్ని గుర్తించాడు. వెంటనే దాన్ని ఒక రెడ్ కలర్ పెన్తో రౌండ్ చేశాడు. అక్కడ వావ్ అని రాశాడు. అసలు ఇంతకీ జెర్రీ రౌండ్ చేసిన దాంట్లో ఇంత గొప్ప విషయం ఏముంది? ఈ విషయం 47 సంవత్సరాల సస్పెన్స్గా ఎందుకు మిగిలిపోయింది? సాజిటేరియన్ కాన్స్టలేషన్ వచ్చిన ఈ వాచ్ సిగ్నల్ ఏంటి? ఇదే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోకి వచ్చింది. అయితే ఈ వావ్ సిగ్నల్ అంత ఇంపార్టెంట్ అవ్వడానికి కారణం అంతకుముందు అంటే ఒక 18 ఏళ్ల క్రితం వచ్చిన ఒక స్టడీపై ఆధారపడి ఉంది. ఆ స్టడీ ఏంటంటే 1959లో కార్నెల్ యూనివర్సిటీ ఫిజిసిస్టులు అయిన ఫిలిప్ మారిసన్ అలాగే జోసెఫ్ ఒక పేపర్ను రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే స్పేస్లో మనలాంటి మరొక సివిలైజేషన్ ఉంది అని, అది మనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తుందని ఉంది. ఈ స్టడీ వచ్చిన తర్వాత ఈ భూమి బయట అలాగే ఆకాశంలో ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకునేందుకు అదనపు టెలిస్కోప్లను పెట్టారు. ఈ మిషన్ పేరు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ లేదా సెటి. కేవలం భూమి బయట ఉన్న విషయాలను పూర్తిగా పరిశీలించడానికి ఈ మిషన్ను ప్రారంభించారు. బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఓయియో వెస్టర్న్ యూనివర్సిటీలోని పెర్కిన్స్ అబ్జర్వేటరీ అయింది. అది భూమి బయట ఏ చిన్న మార్పు వచ్చినా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇలాంటి కొత్త సిగ్నల్ అయినా రిసీవ్ చేసుకుంటుంది. ఇలా బిగ్ ఇయర్ టెలిస్కోప్కు వచ్చిన సిగ్నల్ అన్నీ క్లియర్గా పరిశీలించేందుకు ఆస్ట్రోనామర్ జెర్రీ అమర్ మద్దతు తీసుకున్నారు. 1977 ఆగస్టు 15 రాత్రి 10 గంటల 16 నిమిషాలకు వచ్చిన ఆ అపరిచిత సిగ్నల్ని జెర్రీ చాలా క్లియర్గా పరిశీలించాడు. ఈ సిగ్నల్ టెలిస్కోప్లో 72 సెకండ్ల పాటు రికార్డ్ అయింది. ఈ సిగ్నల్ని కోడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ 6 EQSA-5 ఇది చాలా బలమైన సిగ్నల్గా జెర్రీ గుర్తించాడు. ఈ కోడ్ నెంబర్ను 6 నెంబర్ల కింద విడగొడితే ఒక్కో నెంబర్ దగ్గర 12 సెకండ్ల టైం ఉంటుంది. ఎందుకంటే మొత్తం సిగ్నల్ రికార్డ్ అయిన టైం 72 సెకండ్లు కదా. అందుకే ఈ 6 నెంబర్స్కు దాన్ని సెట్ చేస్తే ఒక్కొక్క నెంబర్ దగ్గర 12 సెకండ్ల టైం ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిగ్ ఇయర్ టెలిస్కోప్లో రికార్డ్ అయ్యే సిగ్నల్ను 0తో కొలుస్తారు. ఆ తర్వాత సిగ్నల్ స్ట్రెంగ్త్ పెడితే కొద్ది నెంబర్లు లేదా క్యారెక్టర్స్లో పెరుగుతుంది. అలా అప్పుడు వచ్చిన సిగ్నల్ చాలా బలమైంది కాబట్టి 72 సెకండ్లు నమోదైంది. ఈ బిగ్ ఇయర్ టెలిస్కోప్లో ఎప్పటి వరకు ఇలాంటి బలమైన సిగ్నల్ రికార్డ్ కాలేదు. ఈ వావ్ సిగ్నల్ ఫస్ట్. అలాగే నార్మల్గా ఈ బిగ్ ఇయర్ టెలిస్కోప్లో 1 నుంచి 3 లేదా 4 ఇంటెన్సిటీలు మాత్రమే నమోదవుతాయి. కానీ వావ్ సిగ్నల్ 6వ నెంబర్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ ఇంటెన్సిటీ పెరుగుతూ వెళ్ళింది. సిగ్నల్ మొదలైనప్పుడు 6లో ఉండే ఆ తర్వాత 14 తర్వాత 25గా మారిపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సిగ్నల్ 14-20 మెగావాట్స్లో ఉంది. అంటే ఈ సిగ్నల్ చాలా బలమైందని అర్థం. అయితే ఈ సిగ్నల్ని పంపడం అంత ఈజీ కాదు. ఈ సిగ్నల్ని పంపించిన వాళ్ళు కూడా మనుషుల్లాగానే ఆలోచించాలి. మనుషుల్లాగానే తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇంత బలమైన సిగ్నల్ స్పేస్లోంచి వచ్చిందంటే అక్కడ ఎన్నో బలమైన ఆస్ట్రాయిడ్ ప్లానెట్స్ గెలాక్సీలు ఉన్నాయి. మరి వాటి నుంచి సిగ్నల్స్ వచ్చి ఉండొచ్చు కదా. ఆ సిగ్నల్ ఏలియన్స్ నుంచే వచ్చాయని ఎందుకు అనుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. అసలు ఇంతకీ ఈ 1420 మెగావాట్స్ ఫ్రీక్వెన్సీ హైడ్రోజన్ లైన్లో ఉంది. కాబట్టి ఇంత ఖచ్చితమైన సిగ్నల్ని ఎవరు పంపించుంటారు? అయితే స్పేస్లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ ప్లానెట్స్ గెలాక్సీలకు ఆలోచించే శక్తి తెలివితేటలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ మనలాంటి ఆలోచించే మెదళ్లే పంపించుండాలి. అంతేకాదు ఇప్పటి వరకు మనకి స్పేస్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఇలా లేవు. కాబట్టి ఎవరో ఖచ్చితంగా తెలివైన వాళ్లే దీన్ని భూమి మీదకి పంపారని ఆస్ట్రోనామర్స్ బలంగా నమ్మారు. నిజంగా ఈ అంతరిక్షంలో వేల కొద్దీ ఆస్ట్రాయిడ్స్ ప్లానెట్స్ గెలాక్సీ క్లస్టర్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ భూమికి వచ్చిన సిగ్నల్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నుంచి జనరేట్ అయి ఉంటుంది. అయితే అది ఏలియనే అని ఎలా ఖచ్చితంగా చెప్పగలం? ఈ యూనివర్సిటీలో అత్యంత కామన్ ఎలిమెంట్ హైడ్రోజన్ లైన్. అది 1420 మెగావాట్స్ ఫ్రీక్వెన్సీలో ఉంది.
ఇప్పుడొచ్చిన సిగ్నల్ కూడా సేమ్ టు సేమ్. సైంటిస్టులు ఇంకా ఏమని నమ్మారంటే, ఒకవేళ నిజంగా ఏలియన్స్ గనక భూమిపైనున్న వారికి ఈ సిగ్నల్ ఇవ్వాలని ఇస్తే ఖచ్చితంగా ఆ సిగ్నల్లో ఏముందో ఈ భూమిపైన ఉన్న వాళ్ళకి తెలియజేయాలనుకుంటారు. అందుకే ఆ సిగ్నల్ని అర్థమయ్యే విధంగా కోడ్ చేస్తారు. మరొక వైపు ఈ వావ్ సిగ్నల్ని లైన్ చార్ట్లో ప్రిపేర్ చేస్తే ఒక భిన్నమైన లైన్ ఫ్రేమ్ అయింది. ఇది 30 వాల్యూ వరకు వెళ్ళింది. ఆ తర్వాత నెమ్మదిగా స్లో అయిపోయింది. అలాంటి సిగ్నల్స్ ఖచ్చితంగా కావాలంటే ఇస్తారు. అందుకే ఏలియన్స్ ఈ సిగ్నల్ని మనకు కావాలనే పంపారని సైంటిస్టులు బాగా నమ్మారు. అయితే ఈ నమ్మకం రావడానికి ఇంకొక కారణం ఉంది. ఈ అంతరిక్షంలో జరిగే విశ్వ సంఘటనలు కొత్త సిగ్నల్ని పుట్టిస్తూ ఉంటాయి. అయితే ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే నెమ్మదిగా అవి పెరుగుతూ ఆ తర్వాత నెమ్మదిగా ఎండ్ అయిపోతాయి. అది కూడా ఒక్కసారి కాదు, అలా తరచుగా వస్తూ ఉంటాయి. కానీ వావ్ సిగ్నల్ విషయంలో అలా జరగలేదు. ఇది జస్ట్ ఒక్కసారి మాత్రమే వచ్చింది. అందుకే సైంటిస్టులు ఖచ్చితంగా అది ఏలియన్స్ నుంచి వచ్చిందని బలంగా నమ్మారు. అసలు ఈ సిగ్నల్ ఏ లొకేషన్లో నుంచి వచ్చిందో చూద్దాం. ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బిగ్ ఎయిర్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవడం చాలా కష్టం. ఈ టెలిస్కోప్లో 2 సెపరేట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిని ఫీడ్ హార్ట్స్ అంటారు. భూమి తిరుగుతున్న సమయంలో ఇవి 2 వివిధ కోణాల్లో స్కానింగ్ చేస్తూ ఉంటాయి. అయితే వావ్ సిగ్నల్ కేవలం ఒక ఫీడ్ హార్న్లో కనిపించింది, కానీ రెండో ఫీడ్ హార్న్ వినిపించలేదు. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈ సిగ్నల్ ఖచ్చితంగా ఒకే పక్క ఎక్కడి నుంచో వచ్చిందని. అది కూడా ఒక ఫీడ్ హార్న్ ఉన్న డైరెక్షన్లో మాత్రమే. అయితే అక్కడ ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ 2 ఫీడ్ హార్న్స్లో ఏ వైపు నుంచి వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బిగ్ ఎయిర్ టెలిస్కోప్ కంటే అతి పెద్దదైన ఆర్ఈ టెలిస్కోప్ కూడా ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించలేకపోయింది. ఆ తర్వాత దీనిపై చాలా థియరీలు పుట్టుకొచ్చాయి, కానీ అవన్నీ ఆ తర్వాత రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. టాప్ ఆస్ట్రోనామర్స్ ఈ సిగ్నల్ను మళ్లీ వినేందుకు చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడి నుంచి ఈ సిగ్నల్ మళ్లీ దొరకలేదు. 1987లో రాబర్ట్ క్రే ఈ ఆస్ట్రోనావాకు మెటా అరేని ఉపయోగించారు. 1995లో హెచ్ పాల్ షూ గ్రీక్ బ్యాంక్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ని ఉపయోగించారు. 1999లో గ్రే అలాగే సైమన్ ఎలిక్సన్లు కూడా 26 మీటర్ల రేడియో టెలిస్కోప్ని ఉపయోగించారు. అయినా ఫలితం శూన్యం. ఎవరికీ మళ్ళా ఆ సిగ్నల్ దొరకలేదు. అసలు ఈ సిగ్నల్ ఏంటి? ఏలియన్స్ పంపించిందేనా? తెలియదు. నిజంగా వావ్ సిగ్నల్ ఒక మిస్టరీ. ఇప్పటి వరకు సైంటిస్టులకు సమాధానం దొరకని ఒక పెద్ద ప్రశ్న.